అందరికీ నమస్కారం అండి. 2026 జనవరి 6వ తారీఖున 'కార్తీక దీపం' సీరియల్ యొక్క రివ్యూ ఇవాళ తెలుసుకుందాం. కార్తీక్ వాళ్ళ అత్తయ్య సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా కార్తీక్ తనలో తానే ఎంతో బాధపడుతూ మదనపడుతూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పే ధైర్యం చేయలేకపోతాడు. అయితే కార్తీక్ వాళ్ళ తాతయ్య, జ్యోత్స్న, పారిజాతం, దశరథ వీళ్ళందరూ కూడా కార్తీక్ చుట్టూ చేరి ఏం జరిగిందో చెప్పు అంటూ కార్తీక్ని నిలదీస్తారు. ఎంతమంది నిలదీసినా కూడా కార్తీక్ ఏమాత్రం కూడా చెప్పటం అనేది జరగదు. అయితే వాళ్ళ తాతయ్య ఎందుకు చెప్పవు అంటూ కార్తీక్ని ఒక చెంపదెబ్బ కొట్టడం అనేది జరుగుతుంది. ఇదే క్రమంలో కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్ జ్యోత్స్న చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయట పెట్టడానికి శివనారాయణ ఇంటికి హుటాహుటిన కారులో బయలుదేరటం జరుగుతుంది. ఇదే క్రమంలో కార్తీక్ వాళ్ళ అత్తయ్య సుమిత్ర కూడా కార్తీక్ని నిలదీయడం జరుగుతుంది. అప్పుడు ఆవిడ దగ్గుతూ స్పృహ తప్పి కింద పడుతుంది. ఆవిడ నోట్లో నుంచి రక్తం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆవిడని వెంటనే ఒక బెడ్ మీద పడుకోబెట్టడం జరుగుతుంది. ఇదంతా గమనించిన కార్తీక్ వాళ్ళ నాన్న శ్రీధర్ జ్యోత్స్న యొక్క బండారాన్ని బయట పెట్టడం అనేది అప్పటికి విరమించుకుంటాడు. ఇది కొంచెం సేపు పక్కన పెడితే కార్తీక్ వాళ్ళ అమ్మగారు కాంచన, అదేవిధంగా ఆవిడ అక్క అని పిలిచే ఇంకొక ఆవిడ ఇద్దరు కూడా కార్తీక్ ఏదో దాస్తున్నాడు, అది శుభవార్త కనుక అయ్యుంటే అందరికీ చెప్పేవాడే, ఇది ఏదో అశుభం కాబట్టే ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకొని బాధపడుతున్నాడు అని వాళ్ళిద్దరూ కార్తీక్ గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే కార్తీక్ వాళ్ళ అత్తయ్య సుమిత్ర గారి కోసం వెంటనే ఒక డాక్టర్ని తీసుకురావటం జరుగుతుంది. ఆవిడ పేరు హారిక. ఇది ఇలా ఉండగా మళ్ళీ జ్యోత్స్న, దశరథ, శివనారాయణ, కాంచన వీళ్ళందరూ కూడా మళ్ళీ కార్తీక్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం, నిలదీయటం జరుగుతుంది. ఆఖరికి దశరథ కార్తీక్ యొక్క చొక్కా పట్టుకోవటం జరుగుతుంది. ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి డాక్టర్ హారిక గారు మధ్యలో కల్పించుకొని సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది అనే విషయాన్ని అందరికీ చెప్పటం జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవటం జరుగుతుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ఆవిడ బతికే స్టేజ్లోనే ఉన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆవిడ ఖచ్చితంగా బతుకుతుంది అని అందరికీ వివరించడం జరుగుతుంది. దాంతో అందరూ కూడా కొంతవరకు రిలీఫ్ అవటం జరుగుతుంది. అయితే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కేవలం తమ బిడ్డల ద్వారానే చేయటం అనేది కంపల్సరీ అని డాక్టర్ చెప్పడం జరుగుతుంది. దీంతో జ్యోత్స్న, పారిజాతం ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు. ఎందుకనగా సుమిత్ర యొక్క సొంత కూతురు జ్యోత్స్న కాదన్న సంగతి వాళ్ళకు తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.